వాళ్ళు ఎందుకు పంపించారు లోపలికి? ముందు వాళ్ళు బయట రావాలండి. నేను చాలా గౌరవంగా చెప్పా, నేను మీ స్కూల్కి వెళ్ళిపోయా. వాళ్ళు పంపించండి, వాళ్ళు పంపించండి, వాళ్ళు పంపించండి, వాళ్ళు బయట పంపించండి. మాట్లాడండి. మేము చాలా గౌరవంగా మీరు చెప్పారు. అంటే మీరు వైసీపీ వాళ్ళు కొమ్ములు వేస్తారంటే కూర్చోబెట్టారు. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అదిగో వాళ్ళందరూ ఎందుకున్నారు లోపల? తెలియదేంటి సార్ మీకు? పబ్లిక్ పర్సన్ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు పంపించారు? మీకు మేము గౌరవించే చట్టాన్ని గౌరవించి మేము కూల్గా ఉన్నాం. వైసీపీ వాళ్ళు ఎందుకు లోపల పంపిస్తున్నారు? లోపలికి కట్టెళ్ళారు. ఇప్పుడు స్టేషన్ లోపలికి కట్టెళ్ళారు. వాళ్ళు వాళ్ళకి ఏ రైట్ ఉందని ఇచ్చారు? స్టేషన్ లోపలికి ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు లీగల్ సెల్ లోపలికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు? మీరు వాళ్ళు పంపించి మమ్మల్ని ఆపారంటే మా చేతకందారు. మేము మీకు గౌరవించి మేము చాలా దూరంగా కాము ఉన్నాం. మీరు మాకు గౌరవించాం, మేము డిపార్ట్మెంట్ గౌరవించి బయటికి వెళ్ళాం. వైసీపీ లోపల గట్ట పంపిస్తారు. మీరు అసలు వాడికి సపోర్ట్ గా మనుషులు ఎందుకు మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? మీరు చట్టానికి ఎవరికి పని చేస్తున్నారు? ఎవరికి పని చేస్తున్నారు మీరు చెప్పండి. ఎందుకు పంపించారు? దొరలాగా పంపించి మమ్మల్ని మేము దొంగలాగా మమ్మల్ని ఇక్కడ బ్యారికేడ్లు అంటే అలా దొరలాగా అలా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కదా అనుకున్నారేంటండి? మాకు చేత కదా అనుకున్నారేంటి? మాకు చేత కదా అనుకున్నారేంటి? మాకు చేత కదా అనుకున్నారా సార్? నేను మాట్లాడతాడు ఊకొడతాడు. ఏం పిచ్చోళ్ళ ఎందుకు పంపించారు? మేము చాలా గౌరవంగా మీరు చెప్పారు. పంపిస్తాండి అడిగి అంటే మీరు వైసీపీ కొమ్మలు వేస్తారండి. వాళ్ళ కొమ్మలు కడిగి కూర్చోబెట్టారు. వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకున్నారు? వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? అదిగో వాళ్ళందరూ తెలియదేంటి సార్ మీకు? పబ్లిక్ పర్సన్ వెళ్తున్నప్పుడు మీరు ఎందుకు పంపించారు? మీకు మేము గౌరవించే చట్టాన్ని గౌరవించి మేము కూల్గా ఉన్నాం. వైసీపీ వాళ్ళు ఎందుకు లోపల పంపిస్తున్నారు? లోపలికి కట్టెళ్ళారు. ఇప్పుడు స్టేషన్ లోపలికి కట్టెళ్ళారు. వాళ్ళు వాళ్ళకి ఏ రైట్ ఉందని ఇచ్చారు? స్టేషన్ లోపలికి వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు లీగల్ సెల్ లోపలికి ఎందుకు వెళ్ళారు? వాళ్ళిద్దరు ఎందుకు వెళ్ళారు? మీరు వాళ్ళు పంపించి మమ్మల్ని ఆపారంటే మా చేతకందారు. మేము మీకు గౌరవించి మేము చాలా దూరంగా కాము ఉన్నాం. మమ్మల్ని రెచ్చగొట్టొద్దు మీరు చెప్తున్నాను. మేము దొంగలాగా మమ్మల్ని ఇక్కడ బ్యారికేడ్లు అంటే అలా దొరలాగా అలా పంపిస్తామండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం చేస్తున్నారు? పంపిస్తామేంటండి? మాకు చేత కదనుకున్నారేంటండి? మాకు చేత కదనుకున్నారేంటి? మాకు చేత కదనుకున్నారేంటి? మాకు చేత కదనుకున్నారా? సార్ నేను మాట్లాడతాడు ఊరుకోడతాడు. ఏం తెలుసు కదా అసలు వాళ్ళు నెట్ట రాయించు మమ్మల్ని ఎక్కడొచ్చారు? నేను చెప్తున్నా పంపించారు. ఈ 3 దాటించి పంపించారు. అది పద్ధతి కాదు సార్. చేయ్ గారు మీరు మమ్మల్ని అడ్వకేట్సా? ఎవరికి అడ్వకేట్స్? దొంగలకి అడ్వకేట్. నేనే అడ్వకేటే. నేను కూడా చూపించిన అయితే సామాన్యుల లోపల పంపించట్లే అడ్వకేట్లు పంపిస్తారండి మీరు. సామాన్యుల లోపల కేసు పెడతా సామాన్యుడు దెబ్బలు తగిలితే ఇంట్లో భార్య పంపించారు. మరి సామాన్యులు అంటారండి, బార్ కౌన్సిల్ అంటారండి. కరెక్ట్ కాదండి నబీ గారు మీకు చెప్తున్నది. ఏదనుకుంటాం
ఇప్పుడు మీరు అంటే ఎందుకని హైలైట్ చేస్తారు మీరు వచ్చారు ఆ సెక్యూరిటీ ఏంటి అదేంటి ఆడు సైలెంట్గా ఉంటే మేము ఇక్కడ రాము కదా చెప్పండి మీరు మార్చాలి తీసుకొచ్చి ఎస్ఎస్సీకి మా మీద పెట్టాడు ఆయన చక్కగా కూర్చోబెట్టి ఫుల్ ఎస్కాట్లు పెట్టి ఆయన కూర్చోబెట్టి అసలు గవర్నమెంట్లో చట్టాలు ఎవరికి పని చేస్తున్నా కూడా తెలియట్లేదు పరిస్థితి అంటే ఆయన సార్ పోతాం సార్ ఆడి మొహం చూసి ఊరినే ఆడి కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతాం ఏముంది ఆడికి చిన్న కంగ్రాట్స్ చెప్పి అనుకోండి సార్ సిఏ గారు మా మాట వినండి సార్ మా మాట తీసుకెళ్ళేమంటే మాకు ఇంకా హర్ట్ అవుతుంది మా మాట వినండి లేదు కొంచెం హర్ట్ అవుతాం ఉండండి 5 నిమిషాలు ఉండండి వెళ్ళిపోతాం నేను నన్న చూపిస్తాను ఒక అందగా మేము ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మాకు అవకాశం ఇచ్చారు బందర్ తీసుకొచ్చారు మేము ఎందుకంటే మేము ఇక్కడి నుంచి కృష్ణుడు ఎందుకంటే ఏమంటే డిప్యూటీ సీఎం గారు ఒక మాట అనండి సార్ ఒక మాట అనండి మీ మాట ప్రకారం మేము వెళ్ళిపోతాం ఒకసారి నాకు చూపించండి నేను చూసి వచ్చేస్తాను చూపించండి ఏమన్నా కదా